కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విషయంలో ప్రజలు తిరగబడితే బంగ్లాదేశ్ ప్రధానికి పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని హెచ్చరించారు. హైడ్రా న్యాయస్థానాల నిర్ణయాలు, చట్టాలను సైతం గౌరవించడం లేదని ఎమ్మెల్యే అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో హైడ్రా పేద ప్రజల జోలికి వస్తే సహించేది లేదని మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని బోయిన్ చెరువును కార్పొరేటర్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా హరిజన బస్తీకి చెందిన పేద ప్రజలు తమ నివాసాలను కూల్చివేస్తారన్న భయాందోళన వ్యక్తం చేయగా ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు. పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ భయపెడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. డెవలప్మెంట్ విషయంలో 100% పాటుపడుతున్నాం, చేపిస్తాం. ఎప్పుడు 70-80 సంవత్సరాల కట్టుకున్నటువంటి వాళ్ళ తెరుగుపోతే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఇది ఒక భయంకరంగా ఒక వాయులాగా సృష్టిస్తున్నారు కొంతమంది. రాజకీయాల కొరకు ప్రజలను బలి చేస్తా ఉన్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, ఎవరన్నా వాట్సాప్ లో పెట్టొద్దు. మీరు క్లారిటీ ఉంటే మీ ఎంఆర్ఓకు, మీ కలెక్టర్కి రిమాండం ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ యాక్ట్ తర్వాత మీరు ప్రెస్ మీటింగ్ పెట్టండి, అప్పుడు జవాబు మా సొంతం చెప్తాం. మేము వచ్చిన తర్వాత హైదరాబాద్ నగర్లో 3,800 కోట్ల రూపాయలు ఎస్టీబీలు పెట్టాం. ఆ ఎస్టీబీలో స్టార్ట్ అయిందంటే ఇదే మాట్లాడుతున్న మూసినకు 1,000 కోట్లు తెస్తానటువంటి దొరలు మాట్లాడుతున్నారు. ఆ ఎస్టీబీలు తెచ్చింది మేము. కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా గులగొట్టే పరిస్థితులు లేరు. ఎవరు గులగొట్టరు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ప్రజలు కూడా వెళ్ళారు. కాబట్టి ఎవరు కూడా భయపడదు అని చెప్పి నేను భువనేశ్వర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎస్సీ కాలనీ ఉన్నారో వాళ్ళకు భయబాంధం చెందిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళకి ఏ ఇబ్బంది జరగకుండా చూసే బాధ్యత ఎమ్మెల్యేగా, అదేవిధంగా కార్పొరేటర్గా ఇద్దరు మేము బాధ్యత తీసుకుంటాం. ఎవరైనా పిచ్చి వాట్సాప్లో పెడితే మాత్రం వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు నేను ఏమంటున్నా, నిన్న కమిషనర్ గారు ఒక విచిత్రంగా చెప్పాడు, ఆశ్చర్యం అనిపించింది. హైదరాబాద్ ఉన్నట్టు రింగ్ రోడ్ లోపలనే మా హైదరాబాద్ పనిచేస్తుంది, ఇంకా బయట పనిచేయదు అంటాడు. మరి బయట ఎందుకు గులగొడుతున్నారు? వరంగల్ గులగొడుతున్నారు, సంగారెడ్డిలో గులగొడుతున్నారు. చెర్లకు ఉన్నటువంటి డెవలప్మెంట్ విషయంలో